ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పుని స్త్రీలు మట్టి గాజులే వేసుకోవాలా? ఈ మధ్యన కొంతమంది ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్న ఇది. అయితే పుని స్త్రీలు మట్టి గాజులు వేసుకోవాలా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఇది. ఎందుకు అంటే దీని వెనుక ఉన్నటువంటి విషయాలు మనం చాలా తెలుసుకోవాలి. అసలు గాజులు ఎందుకు వేసుకోవాలి, మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలి, ఏ రకాల గాజులు వేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. గాజులు అనేటువంటిది స్త్రీలకి ఐదవతనం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఐదవతనం అంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా శోభాయమానంగా ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో వైద్యపరమైనటువంటి సంకేతాలు కూడా వీటి వెనుక ఉన్నాయి. కాబట్టి గాజులని స్త్రీలు ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఒకటి అందం, రెండవది అలంకరణ కోసం, మరొకటి దీని వెనుక ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి వైద్య సంకేతాలు అనేకం మనకి కనిపిస్తాయి. అది ఏమిటి? మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలి, మిగతా గాజులు ఎందుకు వేసుకోకూడదు అనేటువంటి ప్రశ్న కూడా కొంతమందికి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏమిటంటే మట్టి గాజులు పనికిరావండి, కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకోవాలి, నిత్యాగ్నిహోత్రులం కాబట్టి మడికి ఇలాంటి గాజులు పనికిరావండి అనేటువంటి వాదన కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో కనపడుతోంది. అలా కాకుండా సర్వసాధారణంగా పుని స్త్రీలంతా కూడా మట్టి గాజుల్ని ధరిస్తారు, రంగురంగుల గాజుల్ని ధరిస్తారు. అయితే ఈ మట్టి గాజులకు ఉన్నటువంటి ప్రభావం ఏమిటి, ఎందుకు మట్టి గాజుల్ని ధరించాలి? మనకి ఈ రోజుల్లో మార్కెట్లో అయితే ప్లాస్టిక్తో చేసినవి వస్తున్నాయి, అనేక రకాల మెటల్స్తో చేసినవి కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో రకాలు. అయితే వాటి ప్రభావం కూడా మన మీద ఉంటుంది కదా. అసలు మనం గాజులు ఎందుకు ధరిస్తాం? ఒకటి ముత్తైదువులు ధరించాలి, అందం, అలంకరణ అని చెప్పుకున్నాం. మరొకటి ఏమిటి, అసలు ఈ మట్టితోనే ఎందుకు చేస్తారంటే మనకి భూమిలో ఉన్నటువంటి మట్టి మంచి ఫైన్ క్వాలిటీ మట్టిని, అంటే అతి శుద్ధిమెత్తనటువంటి దాన్ని తీసుకొని ఆ మట్టితో గాజులు, అంటే గాజు మనకి మట్టి నుంచే వస్తుంది, గాజులు కూడా మట్టి గాజులు కూడా ఆ గాజు నుంచే మనకి వస్తాయి. వీటికి అనేక రకాల డిజైన్స్ వేస్తారు, రంగులు కూడా వేస్తారు. ఆ రంగుల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఏమిటి, మన చేతికి మనం గాజులు వేసుకున్నప్పుడు వైద్య సంకేతాలు ఏమిటంటే దీని వెనుక ఉన్నటువంటివి స్త్రీలకి ఇక్కడ ఉన్నటువంటి అనేక నాడుల్ని ఉత్తేజపరచడం, ఆ తర్వాత గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా ఏమిటంటే ఆ నాడుల ప్రభావం వాళ్ళ గర్భకోశం మీద పడటం, తర్వాత గర్భాన్ని ఆ లోపల ఉన్నటువంటి శిశువుకు కూడా మేలు చేయటం, గర్భస్థ శిశువుకి మేలు జరుగుతుంది. తర్వాత గర్భ సమయంలో, ప్రసవ సమయంలో కూడా అనేక నాడుల ఒత్తిడి వాళ్ళ మీద పడుతుందని ముఖ్యంగా మనం సీమంతం రోజులు ఎక్కువ గాజులు తొడుగుతాం, బిగుతుగా ఉన్నటువంటి గాజులు తొడుగుతాం. మోచేతి వరకు కూడా చాలా గాజులు, 20-25 గాజులు కూడా ఒక్కో చేతికి వేసుకోవడం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి కనిపించేటువంటిది అలాంటి కారణమే కాకుండా మరో కారణం కూడా ఉంది. అదేమిటి అంటే గాజులు, ఇప్పుడు మన మీద పడినటువంటి సూర్యరశ్మి గాజుల మీద పడటం, ఆ గాజుల మీద నుంచి మన శరీరం మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఈ రోజుల్లో అనేక రత్నాలు కూడా పెట్టుకుంటూ ఉన్నాం, నవరత్నాల్ని మనం ధరిస్తూ ఉన్నాం. నవరత్నాలే అక్కర్లేదు, ఈ గాజుల్లో ఉండేటువంటి అనేక రంగుల ప్రభావం కూడా సూర్యకిరణాలు పడటం వల్ల ఆ సూర్యకిరణాల ద్వారా దాని ఈ గాజుల మీద, ఈ రంగుల మీద పడి, ఈ గాజు ద్వారా వీళ్ళ శరీరం మీద కూడా పడి దాని మీద కూడా వాడికి కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం వీళ్ళకి ఉంది. అందుకని మరి పూర్వకాలం నుంచి మనకి మెటల్స్ లేవో అనేక రకమైనటువంటివి ఉన్నాయి. ఏమిటి, రాగి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, గాజు ఉంది, అల్యూమినియం ఉంది, రకరకాలు ఉన్నాయి. మరి పూర్వకాలం నుంచి మనం అలాంటి మెటల్స్తో మనం గాజులు ఎందుకు వేసుకోవటం లేదు? వాటి ప్రభావం కూడా మనకి వ్యతిరేకంగా మన మీద పనిచేస్తుంది కాబట్టి అవి వేసుకోం. కేవలం మనం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటాం, లేదా మట్టి గాజులు వేసుకుంటాం. ఎందుకంటే బంగారం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, దాని మీద ఉండేటువంటి ప్రభావం శరీరంలోని ఏ భాగం మీద మనం బంగారాన్ని పెట్టుకున్నా కూడా దాని ప్రభావం మన శరీరం మీద, మన ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. కాబట్టి మనం బంగారు నగల్ని, బంగారు గాజుల్ని కూడా మనం ధరిస్తాం. అంతేకాదు కొంతమందికి కొన్ని రోగాలు ఉండటం వల్ల, కొన్ని గ్రహాల ప్రభావం ఉండటం వల్ల, ముఖ్యంగా కుజగ్రహం తర్వాత రవిగ్రహం ప్రభావం వల్ల కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దాని శక్తి వీళ్ళకి కావాలనుకున్నప్పుడు రాగి కడియాలు శరీరానికి, అంటే చేతులకి ధరించడం మనకి కనిపిస్తుంది. అంతేకాదు సత్వగుణం కావాలి అనుకున్నప్పుడు, చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కూడా చేతులకి వెండి కడియాలు వేసుకోవడం మనకి కనిపిస్తుంది. అవి మాత్రమే మనం ధరిస్తాం. ఏమిటి, అవసరం అనుకున్నప్పుడు మాత్రమే మనము వెండిని, రాగిని ధరిస్తాం. లేదా ఉన్నవాళ్ళైతే
చక్కగా బంగారు గాజుల్ని ధరిస్తారు. కానీ సర్వసాధారణంగా అతి సామాన్యుడు కూడా ధరించగలిగేటువంటిది ఏమిటిది? మట్టి గాజులు మాత్రమే. అంటే మట్టి గాజులు ఏమిటి? మనకి సౌభాగ్యానికి సంకేతం, ఆరోగ్యానికి సంకేతం. దీనివలన మనకి ఎన్నో వైద్యపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కేవలం మట్టి గాజుల్ని ధరించాలి అంటారు. మరి మట్టి గాజులను ఎందుకు ధరిస్తున్నాం? ఒకటి ఆరోగ్యం, మరొకటి ఏమిటంటే స్త్రీలకి ప్రసవ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాడుల మీద ఒత్తిడి జరుగుతుంది కాబట్టి ఈ మట్టి గాజుల్ని, రంగు గాజుల్ని, అనేక రంగులు ఉన్నటువంటి గాజుల్ని మనం ధరించాలి అని చెప్తారు. పోనీ స్త్రీలు నల్లబొట్టును ధరించకూడదా? అసలు ఎవరు కూడా నల్లబొట్టును ధరించకూడదు అంటారు. నలుపు ఎందుకు పెట్టుకోకూడదు? నలుపు మనకి దేనికి సంకేతం? ఒక చెడుకి సంకేతంగా మనం చెప్పుకుంటాం. అందుకని పోనీ స్త్రీలు ముఖ్యంగా ఈ నల్లని బొట్టును ధరించరాదు అనేటువంటి విషయం చెప్తారు. బొట్టును మనం ఎక్కడ ధరిస్తాం? అసలు బొట్టును మనం ఎందుకు ధరిస్తాం? బొట్టు దేనితో మనం పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనకి ఉపయోగపడుతుంది? బొట్టును మనం భ్రూమధ్యంలో పెట్టుకుంటాం, 2 కనుబొమల మధ్యలో పెట్టుకుంటాం. ఎందుకు అక్కడ పెట్టుకుంటాం? అక్కడ మనకి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం ఏమిటి? అగ్నితత్వం కలిగినటువంటిది. ఇడ, పింగళ నాడులు అంటే మన శరీరంలో మనం శ్వాస పీల్చడానికి ఉపయోగపడేటువంటివి సూర్యనాడి, చంద్రనాడి. వాటినే మనం ఇడ, పింగళ నాడులు అంటాం. సూర్యనాడి నుంచి మనం వేడి గాలిని పీలుస్తూ ఉంటాం. అంటే మన శరీరంలో కూడా వేడి తత్వం, ఎక్కువ ఉష్ణతత్వం పెరుగుతుంది అని అంటారు. దాన్ని ప్రత్యేకంగా మనం గమనించినప్పుడు కూడా మనకు అది కనిపిస్తుంది. అదే చంద్రనాడి ద్వారా మనం పీల్చినప్పుడు మనకి శరీరం అంతా కూడా చల్లదనం నిండుతుంది అనేటువంటి మాట చెప్తారు. అయితే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ నాడితో మనం పీల్చాడి అని సవరించుకోవటానికి కూడా దీనికి కొన్ని ఉపకరాలు ఉన్నాయి, దీనికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. కొన్ని నాడుల్ని కాలి దగ్గర మనం సవరించడం వల్ల, ఒత్తిడి చేయటం వల్ల ఏ నాడి ద్వారా మనం శ్వాస పీల్చాలి అని అనుకుంటే ఆ నాడి ద్వారా పీల్చవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ 2 నాడులు కలిసేటువంటిది సుషుమ్నా నాడి అనేటువంటిది మనకి భ్రూమధ్యంలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర సుషుమ్నా నాడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఎవరైనా ఏ వ్యక్తి అయినా కూడా మనకేం చెప్తారు? ఏదంటే అది చెడు మాట మాట్లాడకండి, మాట్లాడితే అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటారు. ఈ సుషుమ్నా నాడి ద్వారా మనం ఎప్పుడైతే గాలిని పీలుస్తున్నామో 24 గంటల్లో ఒకసారి మాత్రమే మనం ఈ సుషుమ్నా నాడి ద్వారా గాలిని పీలుస్తాము అనేటువంటి మాట చెప్తారు. అలా పీలుస్తున్నప్పుడు ఏ మాట మాట్లాడితే ఆ మాట నిజం అవుతుంది అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ మనం బొట్టును ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆజ్ఞాచక్రం ఏమిటి? మనకి అగ్నితత్వం కలిగినటువంటిది, అత్యంత సున్నితమైనటువంటి ప్రదేశం అది. అక్కడ దెబ్బ తగలకూడదు, అక్కడ ఎవరి దృష్టి పడకూడదు, అక్కడ ఎప్పుడు కూడా చల్లదనం ఉండాలి అనేటువంటి విషయానికి సంకేతంగా అసలు ముందుగా ఏం పెట్టుకోవాలి? అక్కడ మనం గంధాన్ని పెట్టుకోవాలి. గంధం ఏమిటి? చల్లదనానికి సంకేతం. అక్కడ చల్లపరచడం కోసం అని చెప్పేసి మనం గంధాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళ దృష్టి దోషాలు తగలకుండా ఉండాలి అంటే తేజోమయంగా కనిపించడం, అంటే వాళ్ళ దృష్టి కంటే కూడా మన నుదుటి భాగం, మన భ్రూమధ్య భాగం తేజోవంతంగా కనిపించాలి. అందుకని అక్కడ ఎర్రని బొట్టుని, ఎర్రని కుంకుమని, తిలకాన్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ముందుగా గంధాన్ని చల్లదనం కోసం పెట్టుకుని ఆ గంధం మీద ఎర్రని కుంకుమని, ముఖ్యంగా అమ్మవారికి అర్చించినటువంటి కుంకుమని పెట్టుకోవాలి. ఎందుకంటే నామార్చన చేసినప్పుడు ఆ కుంకుమకు కూడా అత్యంతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కుంకుమని భ్రూమధ్యలో పెట్టుకోవటం వల్ల ఎవరి చెడు దృష్టి కూడా అక్కడ పడదు. పడినా కూడా వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని అది ఇవ్వదు అనేటువంటి సంకేతానికి ఎర్రని కుంకుమని నుదుట పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఇక్కడేమిటి స్త్రీలా, పురుషులా, బాలలా, వృద్ధులా అని కాదు, అందరూ కూడా తప్పనిసరిగా భ్రూమధ్యంలో పురుషుడు కూడా ఇక్కడ కుంకుమని మాత్రమే ధరించాలి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే మరి నల్లని బొట్టును ఎందుకు పెట్టుకోకూడదు? మరి నల్లని బొట్టు మనకి తేజోవంతంగా కనిపిస్తుందా? కనిపించదు. తర్వాత ఎదుటివాడి దృష్టి దోషాన్ని తీసేయగలనా? తీసేయలేదు. మరొకటి ఏమిటి? ఇక్కడ దేవుడికి పూజ చేసినటువంటి కుంకుమని మాత్రమే మనం ధరించాలి అని చెప్పుకుంటున్నాం. మరి దేవుడికి మనం నల్లని కుంకుమతో, నల్లని రంగుతో మనం పూజిస్తామా? అది కూడా మనకి చెడు సంకేతం, వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందుకని కూడా మనం ఈ నల్లని బొట్టుని ధరించకూడదు అంటారు. మరొక విషయం ఏమిటంటే, పోని స్త్రీలు భర్తకి
చక్కగా అలంకరించుకొని ఎర్రని కుంకుమతో మాత్రమే కనిపించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి శాస్త్రరీత్యా చెప్తారు. అంటే ఇక్కడ ఎర్రని బొట్టుని ధరించడానికి అనేక కారణాలు మనకి ఉన్నాయి కాబట్టి స్త్రీలంతా కూడా ఎర్రని బొట్టును మాత్రమే ధరించాలి అని చెప్తారు. గర్భవతులు ఉపవాసం చేయవచ్చా? చాలామందికి ఈ రోజుల్లో అయితే ముఖ్యంగా చాలా వయస్సు వచ్చిన తర్వాత పెళ్ళవుతోంది. ఇదే చిన్నప్పటి నుంచి పెళ్లి కాకముందు నుంచే వీళ్ళు ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి ఉంటారు. ఎన్నో కోరికల కోసం ఉపవాస వ్రతాలు చేయటం కూడా వీళ్ళకి ఆనవాయితీగా ఉంటుంది. అయితే కొంతమందికి ఏమిటంటే ఆ ఉపవాస దీక్ష పూర్తి కాకుండానే పెళ్ళవటం, గర్భం దాల్చడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ఉపవాసాన్ని మధ్యలో మానేయవచ్చా అనేటువంటి సందేహాలు కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఏమండి, మేము మొక్కుకున్నప్పుడు అనుకోకుండా ఇలా గర్భం వచ్చింది కాబట్టి మరి ఈ గర్భవతిగా ఉన్నప్పుడు ఈ గర్భ సమయంలో నేను ఉపవాసాన్ని మానేయచ్చా? మానేయటం వల్ల నేను చేసుకున్నటువంటి దీక్ష భంగం అవుతుందా? దానివల్ల నాకేమైనా నాకు కానీ కడుపులో ఉన్నటువంటి నా బిడ్డకి కానీ ఏమైనా చెడు జరుగుతుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు గర్భవతులు ఉపవాసం చేయకూడదు. భగవంతుడు తెలియకుండా ఉండేటువంటి విషయం ఏదీ లేదు కదా. మనం ఇది కాకముందే, ఇది జరగకముందే ఎప్పుడో ఏదో ఒక కోరిక కోసం ఉపవాస వ్రతాన్ని ప్రారంభించేశారు. చేసిన తర్వాత ఏమిటి, వీళ్ళు అనుకున్నటువంటి కోరిక తీరింది. ఆ తర్వాత పెళ్లి కావటం లేదా వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ జరగటం అయింది. కానీ ఈ ఉపవాసం వీళ్ళు ఎన్ని రోజులు అనుకున్నారో అది పూర్తి కాకుండానే గర్భం దాల్చడం కూడా జరిగింది. అది వాళ్ళ చేతిలో లేనటువంటి పని కదా, అది వాళ్ళకి తెలియనటువంటి విషయం కూడా కదా. అందుకని వాళ్ళు తప్పనిసరిగా ఎవరికైనా అన్నదానం చేసి, కొంతమంది ముత్తైదులకు కానీ బ్రాహ్మణులకు కానీ భోజనం పెట్టి భగవంతుణ్ణి శరణు వేడుకొని, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది తప్పేం కాదు, పొరపాటు కూడా కాదు, వాళ్ళకి తెలియకుండానే జరిగినటువంటి అసంఘటితమైనటువంటి విషయం కాబట్టి కడుపులో ఉన్నది ఎవరు? భగవత్ స్వరూపం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని మనం అనుకుంటూ ఉన్నాం. అంటే తన గర్భంలో పెరుగుతున్నది కూడా తన బిడ్డ కాదు, భగవంతుడి స్వరూపం తన కడుపులో పెరుగుతోంది. అంటే ఏమిటి, తను తీసుకునేటువంటి ఆహారం గర్భిణీ స్త్రీలు కేవలం వాళ్ళ కోసమే భుజించరు, తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం కూడా వాళ్ళు భుజిస్తారు. అందుకని మరి బిడ్డను ఉపవాసం పెడితే అంగవైకల్యం రావచ్చు, ప్రాణాపాయమే జరగవచ్చు. మరి కేవలం ఒక దీక్ష చేశాను, ఒక దీక్ష భంగం అవుతుందా అనేటువంటి అపోహతో మరి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి హాని చేయకూడదు. అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? నాకు తెలియకుండా ఈ దీక్ష ప్రారంభించాను కాబట్టి నన్ను క్షమించు, నాలో ఉన్నటువంటి బిడ్డను రక్షించు. నేను ఇప్పుడు ఈ ఉపవాసాన్ని వదిలినా ఆ తరువాత ఎప్పుడు బిడ్డకి స్తన్యం ఇవ్వడం ఆగిపోయిన తరువాత మళ్ళీ ఈ దీక్షను నేను కొనసాగిస్తాను అనేటువంటి మాటని అనుకోవచ్చు. లేదా ఆమె భర్త కానీ లేదా మిగతా కుటుంబ సభ్యులు కానీ ఆ దీక్ష పూర్తయ్యే వరకు ఈమె కోసం ఆ వ్రతం చేయవచ్చు, చేసి ఆ పుణ్యాన్ని ఈవిడికి ధారపోయవచ్చు. ఇది ఏమాత్రం కూడా దోషం అనేటువంటి విషయం అనుకోవడానికి వీల్లేదు. అందుకని గర్భవతులు గర్భం దాల్చారు అని ఎప్పుడు తెలుస్తుందో, ఎప్పుడు కన్సీవ్ అయ్యారు అని వాళ్ళకి డాక్టర్లు చెప్పేస్తారో ఆ మరుక్షణం నుంచి ఈ ఉపవాస వ్రతాన్ని వాళ్ళు పూర్తిగా మానుకోవాలి. అది ఏకాదశి వ్రతం కావచ్చు, లేదా అది శివరాత్రి వ్రతం కావచ్చు. ఏదైనా కూడా ఆ రోజు తిన్నప్పుడు వాళ్ళకి ఒక పాపంగా అనిపించవచ్చు, బాధగా అనిపించవచ్చు, దోషం చేస్తున్నావు అని అనిపించవచ్చు. కానీ వాళ్ళ భావనలో నేను అన్నం తింటున్నాను, ఉపవాస భంగం చేస్తున్నాను అనేటువంటి భావన కంటే నాలో ఉన్నటువంటిది భగవత్ స్వరూపం, భగవంతుడికి ఇది నైవేద్యంగా నేను ఆహారాన్ని స్వీకరిస్తున్నాను, నా కడుపులో ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి నేను ఇది అర్పిస్తున్నాను అనేటువంటి పవిత్రమైనటువంటి భావనతో ఏ రోజు ఉపవాసం ఉంటుందో, ఏ దేవుడి కోసం వాళ్ళు చేస్తున్నారో ఆ దేవుడిని వాళ్ళు స్మరించుకొని, ఆ దేవుడే తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ ప్రతిరూపంలో ఉన్నాడు అనేటువంటి భావనతో, ఆ భగవంతుడికే వాళ్ళు నైవేద్యాన్ని పెడుతున్నారు అనేటువంటి భావనతో ఆ ఆహారం స్వీకరించడం వల్ల వాళ్ళకి ఎలాంటి దోషము తగలదు. అంతేకాదు వైద్యులు ఎలాంటి ఆహారాన్ని సూచిస్తారో అలాంటి ఆహారాన్ని వీళ్ళు స్వీకరించాలి. భగవదర్పితంగా చేయటం వల్ల ఆ బిడ్డ కూడా చాలా ఆకర్షణీయంగా, అందంగా, శక్తివంతంగా పెరిగేటువంటి అవకాశం వీళ్ళకుందని మనకి శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి గర్భవతులు ఉపవాసాన్ని మానేయవచ్చు, ఇది దోషం కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి.